యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం లింగరాజుపల్లి గ్రామంలో నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన ఎర్ర సోమిరెడ్డి వారితో పాటు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎర్ర సోమిరెడ్డి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన ఎడ్ల రచిత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన సమానంగా చూడాల్సిన అవసరము సర్పంచ్ గారికి కానీ ఉప సర్పంచ్ గారు కానీ పాలక వర్గానికి కానీ ఉంది. మీకు ఓటు వేసారు ఓటు వేయలేదు అట్లా అనకుండా అందరినీ ఈక్వల్గా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు మొట్టమొదటి 3 బాధ్యతలు ఉంటాయి పాలక వర్గాన్ని కానీ ప్రజలకు కూడా. ఇది నేను చెప్పేది ఫస్ట్ వన్ వచ్చేసి పారిశుద్ధ్యం. మీరు ఖచ్చితంగా నీట్నెస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీట్నెస్ను వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరాన్ని ఖచ్చితంగా సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ చూసుకోవాలి. మీ మొట్టమొదటి బాధ్యత పారిశుద్ధ్యం. మీరు ఎంత నీట్గా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరాలు ఉండవు. గ్రామము ఫస్ట్ ఆ పారిశుద్ధ్యం ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్ వస్తుందా డాక్టర్ 2 days కోసం అట్లా వస్తుందా? ట్రాక్టర్ వస్తుంది. వాటర్ వస్తున్నాయి అందరికీ. గ్రామ పంచాయతీ నుంచి ఏం కావాలన్నా సర్పంచ్ గారు చెప్పండి. మా సెక్రటరీ గారు కూడా మా సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అందరూ కూడా ఏం అవసరం ఉండాలని చెప్పండి. మేము మీ గ్రామానికి అయితే ఎక్కడ వెళ్తాను. మంచి చిన్న గ్రామము, నాకు తెలిసి 780 జనాభా ఓటర్లు ఉన్నారు అనుకుంటా. చిన్న గ్రామం మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. నేను కూడా ఇంకా ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాను. ఇన్స్పెక్షన్స్ అని అటు ఇటు అని మేము ఇక్కడ డైలీ వస్తూనే ఉంటాం. వచ్చినప్పుడు కూడా నాకు చెప్పండి ఏమైనా ఉన్నా. ఖచ్చితంగా అందరం కలిసి మీ గ్రామాన్ని మంచిగా 5 సంవత్సరాలు నీట్గా తీర్చిదిద్దాం. థ్యాంక్ యూ. అధ్యక్షత వహిస్తున్న మరియు మచ్చేందర్ గారికి మరియు వేదిక మీద ఉన్న 1వ వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచి భిక్షపతి గారికి, మరి 2వ వార్డు సభ్యులు ఎడ్ల రజిత గారికి, మరియు 3వ వార్డు సభ్యులు కావటి లక్ష్మి గారికి, 4వ వార్డు సభ్యులు కావటి మల్లేష్ గారికి, మరియు 5వ వార్డు సభ్యులు ఎడ్ల ఏకమ్మ గారికి, మరియు 6వ వార్డు సభ్యులు కావటి మల్లయ్య గారికి, మరియు 7వ వార్డు సభ్యులు దుర్గం మల్లేష్ గారికి, మరియు 8వ వార్డు సభ్యులు మరియు మెట్టు జితేందర్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు, మరి అక్కలు, అన్నలు, చెల్లెలు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరియు ఇంత బాధ్యతతో ఏ నమ్మకంతో మీరు ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క అభివృద్ధి కోసమే పాటుపడుతూ పదవి కాదు ముఖ్యము, అభివృద్ధి ముఖ్యమనే సేవతో నేను మీ ముందడికి వచ్చినాను. గత 5 సంవత్సరాల నుంచి నేను ఏ కార్యక్రమం చేసినో ప్రజలందరూ చూశారు. ఆ నమ్మకంతోనే సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా బాగా చేస్తాడనే నమ్మకంతో ప్రజలందరూ నన్ను గుర్తించి మరి ఓటు ద్వారా నన్ను ఈ గ్రామానికి సర్పంచ్గా గెలిపించడము చాలా సంతోషకరం. అందరికీ గ్రామ ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామంలో ఇంకా అభివృద్ధి అనేది ఇంకా ఉన్నది. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామము ఇంకా అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉన్నది. కాబట్టి నేను ఏ చేయాలనే తపనతో 5 సంవత్సరాల నుంచి నా సాయశక్తులా చేస్తూ ఉన్నాను. మరి పదవి వస్తే ఇంకా బాగా చేస్తాననే నమ్మకంతో ఇప్పుడు అది నాకు మీరందరూ పట్టం కట్టారు. ఆ పట్టాన్ని మీరు నిలబెట్టి మీరందరినీ గౌరవప్రదంగా నేను ఉంచుతానని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను.
కూడా ఊరగుంట రోడ్ అట్లనే ఉంది, ఇక్కడ పరాబాయి రోడ్ అట్లనే ఉంది. కానీ ఇప్పుడు తక్షణమే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఊరగుంట కోట రోడ్ కానీ ఇక్కడ పరాబాయి రోడ్ కానీ తక్షణమే దీనిని పూర్తి చేయడానికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి 100 సార్లైనా తిరిగి ఈ రోడ్లను కంప్లీట్ చేయడానికి శాయశక్తిలా కృషి చేస్తానని, మీ అండదండలు ఎప్పటికుంటే ఈ గ్రామం ఇంకా మరీ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.